అక్షర్ మళ్ళీ ततवेदसे सुनवाम सोममरातीयतोर्दहातिवेदः सनप्रदुर्गाण विश्वानावेव सुन्धुं दुर्ता चित्रितामग्निवर्णा तपसाद्वरतीं वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे तरसे नमः अग्ने त्वं पारयानव्योऽस्मान् स्वस्ति विरुदुर्गा కొబ్బరికాయ కొట్టే దగ్గర కుంకుమ పసుపు ధ్రువంతే రాజావరణం ధ్రువందేవ బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ కాష్టంధారయేతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తాస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం ఎన్టీఆర్ మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని 18వ తేదీ నుండి యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ బాబు జన్మదినం జనవరి 23 వరకు అంటే 6 రోజుల పాటు జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన చిలకలూరిపేటలో ఈ గోల్కొండ గార్డెన్స్ లో నిర్వహించబడతా ఉంది. పాలపళ్ళ నుంచి సీనియర్స్ వరకు అంటే పాలపళ్ళ వయసు నుండి సీనియర్స్ పెద్ద సైజు వరకు ఎడ్ల బల ప్రదర్శనని చిలకలూరిపేటలో 6 రోజుల పాటు నిర్వహించబడతా ఉంది. రైతాంగానికి అత్యుత్సాహమైనటువంటిది, రైతులకు కన్నుల పండుగగా ఉండేటువంటిది, రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతాంగానికి కష్టాలన్నీ మర్చిపోయి ఎడ్ల బల ప్రదర్శన తిలకించేటువంటి దానికి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి చూసేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి 18 జనవరి నుంచి 23 లోకేష్ బాబు జన్మదినం వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో పాల్గొనవలసినటువంటి వాళ్ళు దీనికి సాంబశివరావు గారు ఈ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నిర్వాహకుల్లో సాంబశివరావు గారు ఒకరు. గతంలో ఎడ్ల బల ప్రదర్శన నిషేధించబడినప్పుడు న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాంబశివరావు గారు దీన్ని సఫలీకృతమయ్యారు. ఈరోజు ఎడ్ల బల ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్నాయంటే దానికి మూలకారకులు సాంబశివరావు గారు అని గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వారికి ఉన్నటువంటి ఒంగోలు జాతి మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఒంగోలు జాతిని కాపాడుకోవాలని, రైతాంగాన్ని పశువులు పెంచేటువంటి ఆసక్తి పెంచేటువంటి దానికి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన దోహదపడుతుంది. కాబట్టి దీంట్లో ఎడ్ల బల ప్రదర్శనలో పాల్గొనేటువంటి వారు కానీ రైతాంగం కానీ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. సంవత్సరాలు మాట్లాడారు.